నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. టీడీపీకి మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయా? ఇన్నాళ్లు తమతో స్నేహం చేసిన వైసీపీకి బీజేపీ షాక్ ఇవ్వడం ఖాయమా? మోదీ చంద్రబాబుల కలయిక దేనికి సంకేతం? ఒకే దెబ్బకు రెండు పెట్టెలన్నట్టు సాగుతున్న రాజకీయం మునుముందు మరింత హీటెక్కనుందా? ఇంతకు కేంద్ర పెద్దలతో చంద్రబాబును కలిపిందెవరు? రాయబారం నడిపిందెవరు? ఢిల్లీలో మోదీ బాబు డీల్ మాట్లాడేసుకున్నారా? తెలుగుదేశం పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. గత 3 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి వ్యూహం రచిస్తోంది. బెట్టు పట్టుతో ఉన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు కాస్త మెట్టు దిగినట్లు కనిపిస్తోంది. ఇక నుంచి వైరం వద్దు, లౌక్యం ముద్దు అన్న దిశగా పయనిస్తున్నారు. మొన్నటి వరకు మోదీ అంటే చికాకు పడిన బాబు ఇప్పుడు ఆయనతో కలిసి ఆప్యాయంగా కనిపించారు. కాసేపు సాధక బాధకాలు చెప్పుకున్నారు. దీంతో దాదాపు 4 ఏళ్లుగా దూరంగా ఉన్న బీజేపీ, టీడీపీ మళ్లీ ఒక్కటయ్యాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో మరోసారి రాజకీయ వేడి సంతరించుకుంది. అసలు చంద్రబాబు మోదీ కలవడం వెనుక వ్యూహమేంటి? ఆయన ఎవరిని టార్గెట్ చేశారు? ముందు ముందు ఏం చేయబోతున్నారు అన్న ప్రశ్నలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. విభజిత ఆంధ్రప్రదేశ్గా మారిన తర్వాత 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అంతకు ముందు బీజేపీతో దోస్తీ కట్టి పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించారు. ఇవి ఉపయోగపడి అధికారంలోకి రావడానికి మార్గం ఏర్పడింది. అయితే 2019 ఎన్నికల సమయం నాటికి బీజేపీతో బాబు దూరంగా ఉంటూ వచ్చారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్న కారణంతో మోదీతో వైరం పెంచుకున్నారు. ఈ పరిస్థితిని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ క్యాష్ చేసుకుంది. బాబు దూరం పెట్టిన మోదీని వైసీపీ నేత జగన్ వెళ్లి కలిశారు. 2019లో అధికారంలోకి వచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీని ఎవరూ పట్టించుకోలేదు. అప్పటి వరకు కేంద్రంలో చక్రం తిప్పే స్థాయిలో ఉన్న పేరున్న బాబు ఏ జాతీయ పార్టీతో కలవకుండా రాష్ట్రంలోనే ఉండిపోయారు. అయితే ఈ 3 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట సాగించారు చంద్రబాబు. కానీ వైసీపీ మాత్రం బీజేపీకి దగ్గరగా ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో ప్రజలు మెల్లగా టీడీపీని మరిచిపోయేలా వైసీపీ కొత్త వ్యూహం రచిస్తోంది. దీంతో చంద్రబాబు రూట్ మార్చారు. బీజేపీతో కయ్యం పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం లేదని భావించారు. ఇందులో భాగంగా ఆయన మొన్నటి రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కోరకపోయినా మద్దతు ఇచ్చారు. దీంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి బీజేపీ నుంచి చంద్రబాబుకు ఆహ్వానం వచ్చింది. మొన్నటి వరకు చంద్రబాబును మోదీ దూరం పెట్టారని ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు వీరిద్దరూ కలిసిపోయారని శనివారం నాడు విడుదలైన ఫోటోలను చూస్తే తెలుస్తోంది. దీంతో ఇప్పుడు మోదీ చంద్రబాబు కలిసిపోయినట్లు క్లారిటీ వచ్చింది. వైరం పెట్టుకునే బాబుకు లౌక్యం కూడా తెలుసు. దీంతో ఆయన ఎవరిని కలవాలో వారిని కలిసేస్తున్నారు. చంద్రబాబు ఇలా మోదీని కలవడంతో టీడీపీ నాయకుల్లోనూ కొత్త ఉత్సాహం నెలకొంది. కానీ వైసీపీ నాయకులకు మాత్రం షాక్ ఇచ్చినట్లయింది. ఇన్నాళ్లు బీజేపీ మా పార్టీ అనుకున్న వైసీపీ నాయకులు చంద్రబాబు మోదీతో కలవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మోదీతో కలిసి మళ్లీ ఏం స్కెచ్ వేస్తున్నాడోనని టెన్షన్ పడుతున్నారు. మోదీతో పెట్టుకునే వాళ్లు అధికారంలోకి రారనే ఓ భావన ఉంది. ఆ విషయాన్ని చంద్రబాబు చాలా ఆలస్యమైనా తెలుసుకున్నారు. అయితే మొన్నటి వరకు మోదీతో కలిసి చిరునవ్వులు చిందించిన జగన్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతాడోనని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏపీలో ఎన్నికలకు పట్టుమని 20 నెలల వ్యవధి లేదు. దీంతో అన్ని రాజకీయ పక్షాలు గట్టి ప్రయత్నాలే మొదలుపెట్టాయి. వైసీపీ, టీడీపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఏ చిన్న అవకాశం వదలడం లేదు. అందుకే ఏ చిన్న రాజకీయ పరిణామమైనా చర్చనీయాంశంగా మారుతోంది.
ప్రధాని మోదీతో చంద్రబాబు కలవడాన్ని ఏపీ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసే వెళతాయని ఎవరికి తోచిన కథనాలు వారు ప్రచారం చేస్తున్నారు. అయితే మోదీతో చంద్రబాబు కలవడం జగన్ను కలవరపాటుకు గురిచేసిందా అన్న ప్రశ్న అయితే తలెత్తుతోంది. సాధారణంగా రాజకీయ శత్రువు చంద్రబాబు కాబట్టి ఆయన్ను ప్రధాని మోదీ కలవడం జగన్కు రుచించదన్నది సహజం. అయితే గతంలో చంద్రబాబు ఎన్డీఏకు దూరం కావడానికి బీజేపీ పెద్దలు కారణం కాదు. చంద్రబాబును వారు వెళ్లగొట్టలేదు. కేవలం విభజన హామీలు అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకే చంద్రబాబు కటీఫ్ చెప్పారు. అయితే వైసీపీ ట్రాప్లో పడడం వల్లే అప్పట్లో చంద్రబాబు దూరమయ్యారన్న టాక్ నడిచింది. తద్వారా చంద్రబాబుకు మైనస్ అయింది, వైసీపీ లాభపడింది. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది. బీజేపీకి టీడీపీ దగ్గరవుతోంది. వైసీపీ క్రమంగా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ శ్రేణులు కేంద్రంపై విమర్శల మోతాదును పెంచేశాయి. చంద్రబాబు వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? ఇందుకీ ఎందుకు విభేదాలు వచ్చాయి? వాటి పరిష్కారాలేంటి? భవిష్యత్తులో చంద్రబాబు అవసరాలు వంటివి బేరీజు వేసుకుని కేంద్ర పెద్దలు స్నేహహస్తం చాచినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. కేంద్ర పెద్దలను ఒప్పించి చంద్రబాబుతో కలిసేలా చేసినట్టు సమాచారం. వాస్తవానికి చంద్రబాబు పట్ల ఆర్ఎస్ఎస్ కు ఆది నుంచి సానుకూలత వ్యక్తం చేస్తూ వస్తోంది. వైసీపీతో పోల్చుకుంటే టీడీపీయే నమ్మదగిన మిత్రుడిగా భావిస్తూ వస్తోంది. జగన్ పై క్రైస్తవ ముద్ర ఉండడం, ఈ 3 ఏళ్లలో జరిగిన ఏపీ దేవాలయాల అంశం తదితర విషయాలను పరిగణలోకి తీసుకున్న ఆర్ఎస్ఎస్ టీడీపీతో దోస్తీ కడితే మేలన్న నిర్ణయాన్ని బీజేపీ అధిష్టానం ముంగిట పెట్టినట్లు తెలుస్తోంది. సైద్ధాంతిక పరంగా ఆర్ఎస్ఎస్ చంద్రబాబును నమ్మదగిన వ్యక్తిగా భావించి బీజేపీ పెద్దల దరి చేర్చినట్టు తెలుస్తోంది. ఏపీలో వైసీపీతో చెలిమి చేయడం కారణంగా బీజేపీకి ఒరిగిందేమీ లేదు. కేసుల భయంతో బీజేపీకి అన్ని బిల్లుల్లో మద్దతు ఇస్తున్న వైసీపీ అధికారికంగా మాత్రం పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడడం లేదంటున్నారు పరిశీలకులు. ఇందుకు కారణం లేకపోలేదు. సింహం సింగిల్ అంటూ ఒక రకమైన భావాన్ని నూరుపోశారు వైసీపీ శ్రేణులు. బీజేపీతో అధికారికంగా పొత్తు పెట్టుకుంటే విపక్షాలు దెప్పిపొడవడం ఖాయం. అందుకే ఎన్డీఏకు బయట ఉంటూ సపోర్ట్ చేస్తోంది వైసీపీ. ఇది వైసీపీకి లాభం చేకూర్చుతుండగా ఏపీలో బీజేపీకి మాత్రం నష్టం చేకూర్చుతోంది. ఇప్పటికీ ఏపీలో కమలం పార్టీ సొంతంగా ఎదగలేకపోతోంది. బలమైన ప్రాంతీయ పార్టీలతో పోటీ పడలేకపోతోంది. దీంతో బీజేపీ అధిష్టానం ఆలోచనల్లో మార్పు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఎన్నో కొన్ని సీట్లలో పోటీ చేసి కూటమి అధికారంలోకి వస్తే మంత్రి పదవులు దక్కడం ఖాయం. అప్పుడు అధికారంలో కూడా భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి పార్టీ కార్యకర్తలకు ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చినట్లవుతుందని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈయనొద్దు ఆయనే ముద్దు అన్న తరహాలో జగన్ను వదిలించుకుని టీడీపీతో జట్టు కట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలు అదే సూచిస్తుండటంతో అలిగిన వైసీపీ క్రమంగా బీజేపీతో దూరం పెంచుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. దక్షిణాదిలో బలపడాలన్న కోరిక తెలంగాణలో తీరుతుందని ఆశగా ఉన్న బీజేపీ ఏపీలో కూడా అదే తరహాలో బలం పెంచుకోవాలని ఎప్పటి నుంచో చూస్తోంది. అయితే జగన్, పవన్, చంద్రబాబు లాంటి బలమైన నేతలను దాటుకుని ముందుకు రాలేకపోతోంది. వైసీపీని ఎంతగా ప్రేమిస్తున్నా పెళ్లికి మాత్రం ససేమేరా అంటున్నారు. బీజేపీతో అధికారికంగా పొత్తు పెట్టుకోము, బయట నుంచి మాత్రమే మద్దతిస్తామంటున్నారు. అయితే దానివల్ల కేంద్రంలో బిల్లులకు, రాష్ట్రపతి ఎన్నికలు వగైరా లాంటి వాటికి ఉపయోగం ఉంటుందేమో కానీ ఏపీలో బీజేపీకి ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే తమతో పొత్తు పెట్టుకుని తమకు ఎన్నో కొన్ని సీట్లిచ్చి అధికారం వస్తే తమను భాగస్వామిగా చేసుకునే టీడీపీకే జై కొట్టాలని బీజేపీ అధిష్టానం డిసైడ్ అయినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. దాంతో అతి త్వరలోనే ఏపీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఏపీ సంగతి అలా ఉంచితే ఇంకోవైపు తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ చేయని ప్రయత్నం అంటూ లేదు.
అటు ఆకర్ష్ మంత్రంతో పాటు పార్టీ బలోపేతం కావడానికి ఏ ఒక్క అవకాశం విడిచిపెట్టడం లేదు. ఈ నేపథ్యంలో సెటిలర్స్ ఓట్లపై దృష్టి పెట్టింది బీజేపీ. తెలంగాణలో దాదాపు 40 నియోజకవర్గాల్లో ఏపీ సెటిలర్స్ ప్రభావం ఎక్కువ. అందులో ఎక్కువ మంది టీడీపీలో నాయకులు లేకున్నా బలమైన క్యాడర్ ఉంది. దీంతో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలో కూడా లాభపడవచ్చన్నది బీజేపీ పెద్దల వాదన. ఏపీలో అసెంబ్లీలో ప్రాతినిధ్యంతో పాటే లోక్సభ స్థానాల్లో కూడా గెలుపొంది బలం పెంచుకోవచ్చని భావిస్తున్నారు. ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రయోజనం కోసం బీజేపీ అధిష్టానం టీడీపీ దోస్తీ కోసం అడుగులు వేస్తుండటంతో సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబుకు అన్నీ కలిసి వస్తున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావడానికి టీడీపీ క్యాడర్ బలంపైనే బీజేపీ ఆశలు పెంచుకుంటోంది. ఏపీలో చంద్రబాబుకు మద్దతు ఇస్తే ఆ ప్రభావంతో తెలంగాణలో తెలుగుదేశం క్యాడర్ బీజేపీకి అండగా నిలిచేలా చేస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం క్యాడర్ అండతో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న వ్యూహంతో కమలం పార్టీ ఉందని పరిశీలకులు అంటున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్కు చెక్ పెట్టాలంటే చంద్రబాబు అండ అవసరమని బీజేపీ గుర్తించిందని అంటున్నారు. 4 ఏళ్ల తర్వాత చంద్రబాబుతో మోడీ తనంత తానుగా మాట కలపడాన్ని చూస్తుంటే తెలంగాణలో పాగాకు స్కెచ్లో భాగమేనని విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలి, ఏపీలో కొన్ని సీట్లు గెలుచుకోవాలి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ లక్ష్యం ఇదే. అందుకే బాబుతో మరోమారు పొత్తుకు తహతహలాడుతోందని చెబుతున్నారు. అయితే బీజేపీ ఆరాటం టీడీపీకి మేలు చేసేలా ఉంది. గత ఎన్నికల్లో జగన్తో జట్టు కట్టి ఏపీలో తనను గద్దెదింపిన కేసీఆర్పై బాబు కోపంగా ఉన్నారు. తనకు అధికారం దూరం అవడానికి కారకుల్లో కేసీఆర్ కూడా ఒకరని బాబు ఆగ్రహంతో ఉన్నారు. గత ఎన్నికల్లో అన్ని విధాలుగా జగన్కు సహకారం అందించిన కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించి మరీ అన్నంత పని చేశారు. జగన్తో దోస్తీ చేసి బాబు ఓటమికి సహకరించారు. దీంతో అప్పటి నుంచి కేసీఆర్ చంద్రబాబుల మధ్య వైరం కొనసాగుతోంది. ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి టీడీపీ మద్దతు అవసరం ఎంతైనా ఉంది. దాంతో ఉమ్మడి శత్రువును మట్టి కరిపించడానికి పాత మిత్రులైన బాబు మోదీలు మళ్లీ ఏకం కావడం ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దాంతో ఇటు జగన్ అటు కేసీఆర్ ఇద్దరికీ చెక్ పెట్టినట్లవుతుందని భావిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ, ఏపీలో చంద్రబాబు అధికారం సొంతం చేసుకోవచ్చని భావిస్తున్నారు. మరి ఆ కోరిక నెరవేరుతుందా? ఒకే దెబ్బకు 2 పిట్టలను కొడతారా అన్నది తేలాలి. తెలంగాణలో కూడా బీజేపీ పట్టు సాధించాలని భావిస్తా ఉంది. అందుకోసం ప్రతి చిన్న అవకాశం కూడా వాడుకోవాలనుకుంటా ఉంది. అంతో ఇంత ఓటు బ్యాంక్ ఉన్నటువంటి టీడీపీ ఓటు బ్యాంక్ కూడా కలిస్తే కొన్ని సీట్లు సాధించవచ్చు అనే అభిప్రాయానికి వచ్చింది. అటు ఖమ్మం జిల్లాలో కానీ అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీట్లలో గెలవడానికి టీడీపీ ఓటు బ్యాంక్ ఉపయోగపడుతుందని భావిస్తాం. అంటే ఇక్కడ కొన్ని సీట్లు సాధించడంతో పాటు అంటే ఇక్కడ తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడానికి ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి సీమాంధ్ర ప్రాంత ఓటర్లు తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఓటర్లను తమపై తిప్పుకోవడం ద్వారా తెలంగాణలో లబ్ధి పొందడం, అలాగే ఏపీలో రాజకీయ ప్రాతినిధ్యం సాధించడం ద్వారా భవిష్యత్తులో ఏపీలో అధికారం పట్టు సాధించడం కోసం బీజేపీ అడుగులు వేస్తూ ఉంది. అందుకే దానికి అనుగుణంగానే మొన్నటి ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమంలో చంద్రబాబు తోటి మోడీ కలవడం, ఆ సందర్భంగా మళ్ళీ మాట్లాడాలనుకోవడం, ఇవన్నీ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఒక విధంగా 2019కి అనుగుణంగా 2024 ఎన్నికలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. మళ్ళీ 2014 రిపీట్ అయ్యేటువంటి పరిస్థితి, అంటే 3 పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే అక్కడ కేవలం ఏపీకే కాకుండా తెలంగాణలో కూడా అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు లేదా టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంక్ కూడా ఉపయోగపడే అవకాశం ఉందని భావిస్తూ ఉంది. అందుకోసం ఇవాళ మోడీ గారు చంద్రబాబుకు సన్నిహితంగా మాట్లాడితే అనిపిస్తోంది. భవిష్యత్తులో దానికి అనుకూలమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తోంది.
ఇదే జరిగితే అక్కడ ఏపీలో వైసీపీ గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలుగుదేశం బీజేపీ మధ్య గత కొద్ది రోజులుగా ఏదో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతోంది. అదేమిటన్నది చాలా మందికి అర్థం కావడం లేదు. చంద్రబాబుపై బీజేపీ నేతల్లో పాత అభిమానం ఉంది. బీజేపీ హైకమాండ్లో మోదీ, అమిత్ షాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటారు. పాత బీజేపీ నేతలు చంద్రబాబుకు అనుకూలంగా ఉంటారు. వాజ్పేయి కాలంలో కీలక పాత్ర పోషించిన వారికి చంద్రబాబు బీజేపీకి చేసిన మేలేంటో తెలుసు. అందుకే వారు చంద్రబాబుపై ప్రత్యేక అభిమానం చూపిస్తారు. కానీ మోదీ, షాలు ఇటీవలి కాలంలో వరకు చూపించలేదు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. గత ఎన్నికలకు ముందు నాటి పరిస్థితుల్ని వారు అవసరం కోసమైనా మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. ఆ విషయం స్పష్టమైంది. ఇప్పటి వరకు మోదీ భయం, చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో వేలు పెడితే కూటమి ఏర్పాటు చేసి తనను దించేస్తారని. అయితే ఇకపై జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు వేలు పెట్టకపోవచ్చు. ఇప్పటి వరకు ఢిల్లీలో జగన్ బలం చంద్రబాబే ఏపీలో రాజకీయంగా బలపడితే బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా బలమైన శక్తి ఏర్పడుతుందని, అలా కాకుండా ఉండాలంటే తమకే మద్దతివ్వాలన్న ఓ అప్రకటిత ఒత్తిడి వైసీపీ వైపు నుంచి బీజేపీ మీద ఉంది. విపక్షాలను కూడగట్టగలిగిన రాజకీయ చాతుర్యం చంద్రబాబుకు ఉంది. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనల ద్వారా వచ్చిన అవకాశాన్ని పక్కాగా ఉపయోగించుకుని తానిక ఢిల్లీ రాజకీయాల వైపు చూడనని మోదీకి హామీ ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. అంటే వైసీపీకి ప్రధానమైన అస్త్రాన్ని ఆయన దూరం చేసి ఉంటారని అంచనా. దీంతో ఏపీ రాజకీయాల్లో కీలకమైన మార్పు కనిపిస్తోందని చెప్పక తప్పదు. అటు మోదీ సైతం తిరిగి మిమ్మల్ని ఏపీలో అధికారంలోకి తెచ్చే బాధ్యత మాదే అంటూ బాబుకు హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. చంద్రబాబు నాయుడు బీజేపీతో విభజించి కాంగ్రెస్ పార్టీకి దగ్గరేంటూ దేశవ్యాప్తంగా మోదీకి వ్యతిరేకంగా ఆయన కూటమి కట్టేటువంటి ప్రయత్నం కూడా చేసి కానీ ఆయన విఫలం చెందింది. అయితే చంద్రబాబు ఎన్నికల కంటే ముందే తమకు దూరం అయిపోయాడు కాబట్టి చంద్రబాబును ఆ రాష్ట్రంలో గెలవనివ్వకూడదని, గెలిస్తే ఆయన ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తమకు వ్యతిరేకంగా కూటమి వస్తుందని భావించి చంద్రబాబును దెబ్బతీసేందుకు 2019లో బీజేపీ వైసీపీకి లిఫ్ట్ ఇచ్చింది. పొత్తు పెట్టుకోలే కానీ ఒంటరిగా పోటీ చేసినప్పటికీ కూడా లిఫ్ట్ ఇచ్చింది ఆ పార్టీ. అయితే దాంతో చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు, మోదీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.